అందరికీ నమస్కారం. నవరాత్రి పండుగలో దుర్గాదేవి యొక్క 8వ అవతారం ఏమిటి? పార్వతీదేవి కాలరాత్రి అమ్మవారి రూపంలో రాక్షసులను సంహరించిన తరువాత ఆమె చర్మం మొత్తం నల్లగా మారింది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆ నలుపు పోలేదు. అప్పుడు ఆమె భర్త ఆమెను ఆట పట్టించాడు. కోపంతో పార్వతీదేవి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది. బ్రహ్మదేవుని మాట ప్రకారం ఆమె తీవ్రమైన తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు పార్వతీదేవిని ఆశీర్వదించి వెళ్ళి హిమాలయాల్లోని మానస సరోవర్ సరస్సులో స్నానం చేసి రమ్మని చెప్పాడు. పార్వతీదేవి హిమాలయాల్లోని మానస సరోవర్ సరస్సులోకి అడుగుపెట్టిన క్షణం ఆమె నల్లటి చర్మం ఆమె నుండి విడిపోయి మాయాజాలంతో స్త్రీ రూపాన్ని తీసుకుంది. ఆ స్త్రీ పేరు కౌశికి. కౌశికి మాత శంభు నిశంభులనే 2 రాక్షసులను సంహరించింది. పార్వతీదేవి నదిలో స్నానం చేసిన తరువాత అద్భుతంగా మారింది. ఆమె చర్మం ఇప్పుడు తెల్లగా మరియు ప్రకాశవంతంగా మారింది మరియు మరోసారి ఆమె తెల్లటి చర్మం గలది అయ్యింది. ఆ అమ్మవారిని మనం దసరా నవరాత్రులలో 8వ అవతారంగా పూజిస్తాం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మీ విలువైన కమెంట్స్ మాకు ఎంతో ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి. ఈ వీడియో చూసిన వారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా అమ్మవారి పేరుని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.